లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్. నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏం చేయాలో తెలియదు. ప్రైవేట్ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తే డాడీని అడిగితే వద్దని చెప్పేశారు. ప్రిపేర్ ఫర్ సంథింగ్ గ్రేట్ లేదా ఇంకా స్టడీ చేయమన్నారు. కానీ ఒక సీనియర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న నేను ఒక గవర్నమెంట్ జాబ్ అని అనుకున్నాను నేను. కానీ నా ప్యాషన్ ఎప్పుడు డాన్సే ఉండేది. సో అలా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక 2-3 months తర్వాత లాస్ట్లో నేను కాలేజ్లో పర్ఫామ్ చేసిన వీడియోస్ అన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నేను. బట్ ఇట్ వాజ్ ఎ షాక్ అనమాట. నా బర్త్డే టైంకి ఐ గాట్ సో మెనీ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ద యూట్యూబ్, లైక్ సమ్మన్ సబ్స్క్రైబ్, లైక్, కామెంటెడ్ అని చెప్పేసి. లైక్ నేను బ్లాంక్ అయిపోయా ఏంటి అని. ఓపెన్ చేసి చూస్తే ఐ గాట్ 15,000 సబ్స్క్రైబర్స్ విత్ అరౌండ్ 12 million వ్యూస్. నేను షాక్ అయిపోయాను అనమాట. నా 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్లో నేను ఎప్పుడు ఆలోచించేది అదే యాక్చువల్లీ. ఎప్పుడు నేను వీడియోస్ చేయగలను చెప్పేసి. ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ అ బెటర్ కెమెరా, బెటర్ సెటప్, ఎవ్రీథింగ్ బెటర్ అని చెప్పేసి అలానే ఉంటూ ఉన్నా. కానీ ఆ ఒక్క వీడియో నా లైఫ్ని మార్చేసింది అనమాట. ఇంట్లో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, కానీ నాకు కావాల్సిన డ్యాన్స్ కావాలి. వాళ్ళు చెప్పినట్టు జాబ్ చేయాలంటే ఐ వాజ్ నాట్ మేడ్ ఫర్ దట్, బికాస్ డ్యాన్స్ మేక్స్ మీ హ్యాపీ. మేకింగ్ కంటెంట్ ఇవి నన్ను హ్యాపీగా ఉంచేది. కానీ అది ఒక పెద్ద సంఘర్షణలానే మారిపోయింది. అది మానిటైజ్ అయినప్పటి నుంచి 5 monthsలో నాకు ఎగ్జామ్, ఇటువైపు ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వ్యూస్ అన్ని కంప్లీట్ కావాలని చెప్పేసి నా తపన. ఆ రెండింటి మధ్యలో నేను అలా నలిగిపోయాను అనమాట. ఎంతలా మారిపోయిందంటే ఏమో యూట్యూబ్ నుంచి డబ్బులు కనుక ఏం చేసి పేరెంట్స్కి ఇచ్చేస్తే వాళ్ళు కూడా నమ్ముతారు అని చెప్పేసి ఆశపడి నేను చాలా వరకు డ్యాన్స్ వీడియోస్ అయితే తీసుకొచ్చి నేను వాటిని కంపైల్ చేశాను అనమాట. కంపైల్ చేసి నా డ్యాన్స్ దాన్ని ఇంక్లూడ్ చేసి నేను అప్లోడ్ చేశాను. బట్ నేను అన్ని పాలసీస్ కరెక్ట్గా తెలుసుకోలేకపోయాను. నేను నా ఛానల్ గాట్ డిమానిటైజ్డ్. షాక్ ఆ రోజు. చాలా ఏడ్చాను. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోలేకపోయాను అసలు. నేను ఒంటరిగా అలానే ఉండిపోయా, బాధపడ్డా. పర్లేదు మళ్ళీ చేసుకోవచ్చులే అనుకున్నాను నేను. 2023లో డిమానిటైజ్ అయిన నా ఛానల్, దాన్ని నేను మళ్ళీ తీసుకురావడానికి చాలా ట్రై చేశాను. కానీ నా కంప్లీట్ ఎఫర్ట్స్ నేను ఎప్పుడు పెట్టలేకపోయాను నేను. ఎందుకంటే ఒకవైపు చదువు, ఒకవైపు ఉద్యోగం, ఈ రెండింటి మధ్యలో అండ్ మన చుట్టూ ఎన్వైరన్మెంట్ చాలా ఎఫెక్ట్ చేశాను నేను. 24 అయింది, 25 అయింది, 25 కరెక్ట్ 2 సంవత్సరాలకి మళ్ళీ నా ఛానల్ మానిటైజ్ అయింది. ఈసారి అయిపోయిన తర్వాత దాన్ని ఎలాగే నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. కానీ మళ్ళీ అదే సమస్య వచ్చి పడింది, ఉద్యోగం. ఇక నా ఛానల్ మానిటైజ్ అయ్యి నేను చేసే వీడియోస్కి మనీ వస్తున్నాయని చెప్పి అయినా నన్ను వినే నాదులు లేదు. వాటికి అంత విలువ లేదు. ఓన్లీ చదువు, ఉద్యోగం మాత్రమే. జాయినింగ్ అదర్స్ బిజినెస్. వై? మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా, మన బిజినెస్ మనమే రన్ చేయొచ్చు కదా. బట్ నో వన్ బిలీవ్డ్ ఇన్ మీ. చాలా బాధను కలిగిస్తుంది. లైక్ మనం నిలబడుతున్నప్పుడు భుజం తట్టడానికి ఒకరు లేనప్పుడు, లేదా బాధపడినప్పుడైనా నేనున్నానని చెప్పడానికి ఒక్క మనిషి కూడా లేనప్పుడు. యు నో దట్ ఫీలింగ్. మొత్తానికి మానిటైజ్ చేశా. ఇప్పటి నుంచి మొదలు పెడతాను. మళ్ళీ మొత్తం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ విల్ డ్యాన్స్, ఐ విల్ మేక్ మూవీ రివ్యూస్. కానీ నేను ఆగను. డిఫరెంట్ వీడియోస్ ట్రై చేస్తా. కుకింగ్, ఎవ్రీథింగ్. ఖచ్చితంగా నాకంటూ ఒక ఐడెంటిటీని స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తా. నేను స్టార్టింగ్లోనే సబ్స్క్రైబర్స్ వస్తున్నప్పుడు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తుంటే డెఫినెట్లీ ఒక డాన్సర్గా నాకు ఒక మంచి ఐడెంటిటీ వచ్చేది. కానీ అప్పుడు మిస్ అయిపోయింది, ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ ఉండడం వల్ల. కానీ మళ్ళీ ఆ తప్పును నేను చేయను. ఈసారి ఖచ్చితంగా నేను నిలబడతాను. ఏదేమైనా సరే నా ఐడెంటిటీ నేను తీసుకునే ఉంటాను. ఎందుకో ఇదంతా చెప్పాలనిపించింది, కానీ ఎవరికని చెప్పను. చార్జీపీటీ చెప్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని ఉంటుంది. కానీ ఇది నేను చెప్పాల్సింది నా సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే మూవీస్ మీద ప్రేమ, పిచ్చి, అలానే డ్యాన్స్ మీద మమకారంతో ఉండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చెప్పాలనిపించింది. ఎందుకంటే లైఫ్లో మనం ఎప్పుడు ఆగిపోతే ఓడిపోతాం. నేను ఆగలేదు. నేను డిమానిటైజ్ అయిపోయిన నేను ఆగలేదు. నేను దాని తర్వాత కూడా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను. మళ్ళీ 2025 మానిటైజ్ చేసుకున్నాను. ఈసారి జాగ్రత్తగా ఉంటాను నేను. ఈసారి మనీ వెనుక కాదు, నా స్కిల్స్ వెనుక నేను పరిగెడతాను. నేనేం చేయగలను దాని మీద మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. కానీ ఈసారి నేను గెలుస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ నా బాధనంతా విన్నందుకు. మీతో ఇలా మాట్లాడుతుంటే నా చెవులకి ఇదే వినిపిస్తుంది. ఒక గొప్ప పని చేసిన తర్వాత అందరు చప్పట్లు కొడుతున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలా నా చెవికి వినబడుతుంది. ఆ విజయాన్ని నేను చూడగలుగుతున్నాను. నేను మీ అందరికీ కూడా త్వరలోనే చూపిస్తాను.